హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటా ముచ్చట్లు విత్ మీ ప్రియాంక. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ పేరు ఇండెక్సేషన్ బెనిఫిట్స్ అండి. 2 రోజుల క్రిందట మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో ఇండెక్సేషన్ని తీసివేశారు. దీనివల్ల మధ్యతరగతి వారికి, రియల్ ఎస్టేట్ వారికి చాలా పెద్ద గండి పడనుంది. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2000 సంవత్సరంలో 10 లక్షలకి ఒక ఇల్లు కొని ఉండి ఇప్పుడు దానిని అమ్ముదాం అనుకున్నారు. కానీ ఇన్ఫ్లేషన్ వల్ల 10 లక్షలు ఉన్న ఇల్లు ఖరీదు ఇప్పుడు 20 లక్షలకు అయి ఉండొచ్చు. మీరు దాన్ని 25 లక్షలకు అమ్మారు అంటే మీకు ఇక్కడ 5 లక్షల లాభం. దానిపైన 20% GST కట్టి అది 1 lakh చూపించేవారు గవర్నమెంట్కి. కానీ ఇప్పుడు ఇండెక్సేషన్ లేకపోవడం వల్ల అదే మీరు 25 lakhs అమ్మాలనుకుంటే 15 lakhs లాభంకి 12.5 అంటే 1,87,500 కట్టాలి.